న్యూస్ రేపు ఢిల్లీ నూతన సీఎంపై స్పష్టత రానుంది. రేపు మధ్యాహ్నం బీజేపీ శాసనసభ పక్ష సమావేశంలో బీజేఎల్పీ నేత ఎంపిక జరగనుంది. ఈ సమావేశంలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో పాటు ఢిల్లీ బీజేపీ ఎంపీలు పాల్గొంటారు. బీజేఎల్పీ నేత ఎన్నిక తర్వాత లెఫ్టినెంట్ గవర్నర్ను నేతలు కలవనున్నారు. ఇప్పటికే సీఎం ప్రమాణ స్వీకారం కోఆర్డినేటర్లుగా వినోద్ తావ్డే, తరుణ్ చుగ్లను నియమించింది బీజేపీ అధిష్టానం. ఎల్లుండి ముఖ్యమంత్రి మంత్రివర్గ ప్రమాణ స్వీకారం జరగనున్న నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి రేసులో పర్వేష్ వర్మ, రేఖా గుప్తా, విజేందర్ గుప్తా, సతీష్ ఉపాధ్యాయ్, ఆశీష్ సూద్, పవన్ శర్మ, అజయ్ మహావర్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ఢిల్లీ సీఎం ఎవరనే దానిపై ఉత్కంఠ ఎప్పటిలోపు వీడే అవకాశం ఉంది? ప్రియా, రేపు బీజేపీ సీఎం అభ్యర్థి, ఢిల్లీ నూతన సీఎం అభ్యర్థి ఎవరనేది రేపు ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తుంది. రేపు మధ్యాహ్నం బీజేపీ ఎల్పీ సమావేశం జరగబోతుంది. ఈ సమావేశానికి నూతనంగా ఎన్నికైన 48 మంది బీజేపీ ఎమ్మెల్యేలు, అలాగే 7 బీజేపీ ఎంపీలు ఈ బీజేఎల్పీ సమావేశంలో పాల్గొంటారు. రేపు బీజేఎల్పీ నేతను ఎన్నుకున్న తర్వాత ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనాని కలుస్తారు. కలిసిన తర్వాత నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆహ్వానించాల్సిందిగా ఆయనకు వినతి పత్రం సమర్పిస్తారు. సమర్పించిన తర్వాత ఆయన ఒక డేట్ ను ప్రకటిస్తారు. ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం 20వ తేదీన నూతన ప్రభుత్వం ఢిల్లీలో కొలువు తెరబోతోంది. ఇప్పటికే రామ్లీలా మైదానంలో ఏర్పాట్లను కూడా చకచకా చేస్తున్నారు. ఇటు ఢిల్లీ బీజేపీ అధికారులు, బీజేపీ నేతలు, మరోవైపు అధికారులు సమన్వయంతో రామ్లీలా మైదానంలో 2 లక్షల మంది వచ్చే విధంగా కూడా సీటింగ్ ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. నూతన ప్రభుత్వం 27 సంవత్సరాల తర్వాత ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఘనంగా ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించాలని బీజేపీ భావిస్తోంది. దానిలో భాగంగానే ఈ ప్రమాణ స్వీకారానికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా దగ్గర పడ్డాయి. రామ్లీలా మైదానంలో ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు బీజేపీ అధికారులు. రేపు మధ్యాహ్నం బీజేపీ సమావేశం జరుగుతుంది కాబట్టి ఈ సమావేశంలో స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది. 20వ తేదీన అంటే ఎల్లుండి ఈ నూతన ప్రభుత్వం కొలువు తెరబోతుంది. ఉదయం 11 గంటలకు, ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగబోతోంది. సీఎంతో పాటు మంత్రివర్గం కూడా కొలువు తెరబోతోంది. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రులు, ఇటు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇటు ఎన్డీఏ కూటమి ప్రాంతాల రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మరోవైపు సీనియర్ నేతలందరూ కూడా హాజరు కాబోతున్నారు. మరోవైపు ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి 50 మంది సినీ తారలు, పారిశ్రామికవేత్తలు కూడా ఆహ్వానం పంపించినట్టుగా తెలుస్తుంది. వారందరూ కూడా 20వ తేదీన జరిగే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు. ఇటు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఏపీ సీఎం చంద్రబాబు కూడా ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు. రేపు సాయంత్రానికి చంద్రబాబు ఢిల్లీ చేరుకునే అవకాశం అయితే కనిపిస్తోంది. అంటే 27 సంవత్సరాల కళను సాకారం చేసుకునే నేపథ్యంలో అందరూ కూడా ఎంతో ఆనందంలో బీజేపీ శ్రేణులందరూ కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే వారు అంచనా వేసింది 1 నుంచి 1.5 వరకు సిట్టింగ్ ఏర్పాటు చేయాలని అందరూ భావించారు. కానీ 2 లక్షల వరకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ దిశగా కూడా వారు అక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. సిట్టింగ్ అంతా ఏర్పాటు చేస్తున్నారు. వీఐపీ, వివిఐపీకి సంబంధించిన సిట్టింగ్స్ కానీ స్టేజ్ ఏర్పాట్లన్నీ కూడా దాదాపు దగ్గర పడినట్టు తెలుస్తోంది. మొత్తం అక్కడ శానిటేషన్ కానీ, మరోవైపు పొల్యూషన్ దృష్టిలో ఉంచుకుని అక్కడ స్మోక్ గన్లతో కూడా మొత్తం స్ప్రే చేయిస్తున్నారు. మొత్తం చదును చేయించి సిట్టింగ్ అన్ని ఏర్పాట్లు కూడా దాదాపు పూర్తయ్యాయి. ఇక ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రధాని నరేంద్ర మోడీ, అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎన్డీఏ కూటమికి సంబంధించిన సీనియర్ నేతలందరూ కూడా హాజరు కాబోతున్నారు. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా వచ్చిన వారికి అన్ని విధాల వెసులుబాటు ఉండే విధంగా కూడా సీటింగ్ కూడా అంతా ఏర్పాటు చేశారు. మొత్తంగా చూసుకుంటే 27 సంవత్సరాల తర్వాత బీజేపీ ఢిల్లీలో అధికారంలోకి వచ్చింది కాబట్టి ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై కూడా కంప్లీట్ కసరత్తు జరుగుతుంది. ఇప్పటికే 2 కోఆర్డినేటర్లను కూడా ఏర్పాటు చేశారు. ఆ కోఆర్డినేటర్ల ఆధ్వర్యంలో ఈ కసరత్తు కొనసాగుతుంది. రేపు బీజేపీ ఎల్పీ సమావేశం జరుగుతుంది కాబట్టి బీజేఎల్పీ నేతను ఎన్నుకుంటారు. ఎన్నుకున్న తర్వాత గవర్నర్ కలుస్తారు. గవర్నరు నూతన ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానం పలుకుతారు. ఇక 20వ తేదీన ఇప్పటి వరకు అందుతున్న అధికారిక సమాచారం ప్రకారం 20వ తేదీన ఉదయం 11 గంటలకు నూతన ప్రభుత్వం అనేది రామ్లీలా మైదానంలో ప్రమాణ స్వీకారం చేస్తుంది. ఢిల్లీ నూతన ప్రభుత్వం 20వ తేదీన కొలువు తెరబోతుంది. వారితో పాటు మంత్రివర్గం కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇక ఈ ముఖ్యమంత్రి రేసులో పర్వేష్ వర్మ, ఢిల్లీకి 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన అరవింద్ కేజ్రీవాల్ ఓడించిన పర్వేష్ వర్మ, రేఖా గుప్తా, ఆశీష్ సూద్, సత్యూద్ ఉపాధ్యాయ వీరందరి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నప్పటికీ పర్వేష్ వర్మ, ఆశీష్ సూద్, అలాగే రేఖా గుప్తా వీరి ముగ్గురులో ఒకరు ఫైనల్ చేస్తారంటూ కూడా ప్రధానంగా ప్రచారం జరుగుతుంది. ఎక్కువగా
రేఖా గుప్తా, పరమేష్ వర్మ ఇద్దరి పేర్లు ఎక్కువగా వినిపిస్తూ ఉన్నాయి. కానీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంది, బీజేఎల్పీలో ఎవరిని బీజేఎల్పీ నేతగా ఎన్నుకుంటారనేది కూడా వేచి చూడాల్సి ఉంది. ప్రియా. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.